నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను సునీల్. బాబు కంచుకోటగా ఉన్నటువంటి కుప్పం నియోజకవర్గం మీద వైసీపీ ఫోకస్ పెట్టిందా? వై నాట్ 175లో భాగంగా కుప్పం నియోజకవర్గాన్ని కూడా గట్టిగానే టార్గెట్ చేసిందా? ఇందులో భాగంగానే గతంలో పోటీ చేసినటువంటి చంద్రమౌళి అక్కడ మరణించడంతో ఆ స్థానంలో ఆయన తనయుడికి వైసీపీ పార్టీ సీట్ ఇచ్చి తనని గెలిపిస్తే డైరెక్ట్గా మంత్రి పదవి ఇస్తానని పదే పదే జగన్మోహన్ రెడ్డి కుప్పం వెళ్ళినప్పుడల్లా చెప్పడానికి ఆంతర్యం అదేనా? కుప్పంలో ఈరోజు జరిగినటువంటి సమావేశంలో కూడా సభలో కూడా జగన్మోహన్ రెడ్డి అదే విషయాన్ని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ప్రజలందరూ కూడా కుప్పంలో బాబుని కాకుండా భరత్ని గెలిపిస్తే ఖచ్చితంగా ఆయనకి ఇక్కడి నుంచి మంత్రి పదవి ఇస్తాము అంటూ కూడా ఆయన చెప్పడం వెనక ఆంతర్యం ఇదే అని కుప్పం నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో మరి అక్కడ ఎప్పటికీ ఆయన చంద్రబాబు నాయుడు పోటీ చేసిన ఒక్కసారి మినహా మిగతా అన్నిసార్లు కూడా బాబు గెలిచినటువంటి క్రమంలో కుప్పం నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా ఉన్న నేపథ్యంలో బాబు వెంటే నడిచినటువంటి టీడీపీ శ్రేణులంతా ముఖ్యమంత్రి జగన్ గారి సూచనతో, అలాగే ఆయన ఇచ్చినటువంటి ఆలోచనతో ప్రజల యొక్క ఆలోచన మార్చుకుంటారా లేదా అనేది వేచి చూడాల్సినటువంటి విషయం.